బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్ర జార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 శాసనసభ, కేరళలోని వాయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఇటు మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ అలాగే ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో అక్కడ కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? అలాగే ముఖ్యంగా మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? నిన్నగా దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై సంబంధించినటువంటి ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైన దేశంలోని ప్రజలందరూ కూడా ఇటు వివిధ పక్షాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే అటు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అలయన్స్ కూటమిని అటు ప్రభుత్వం నుంచి అంటే ప్రజరించి తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మహాయుతి కూటమి ఏదైతే ఉందో ఈ బీజేపీ కూటమికి సంబంధించినటువంటి ఇటు ప్రభుత్వం అయితే ఇటు శివసేన సంబంధించినటువంటి షిండే వర్గానికి సంబంధించినటువంటి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇటు గడువు ముగియడంతో ఎన్నికలకు వెళ్ళినటువంటి ఇటు మహారాష్ట్రలో వివిధ పక్షాలైతే ఇప్పటికీ ఈ యొక్క మహారాష్ట్ర ఫలితాల పైన ఇరు పార్టీలు కూడా ఇరు కూటమిలు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా కానీ మహారాష్ట్రలో మాత్రం ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్లో ఇప్పటి వరకు అయితే ఇటు మహాయుతి అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి మాత్రం దూసుకెళ్తా ఉన్నది. 90కి పైగా స్థానాల్లో ఇటు పోస్టల్ బ్యాలెట్ లో మెజారిటీ దిశగా వెళ్తా ఉన్నది. ఇటు 30కి పైగా స్థానాల్లో ఇటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు అయితే ముందుకెళ్తా ఉన్నాయి. మొత్తానికైతే ఇటు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఈ యొక్క ఫలితాలు వెల్లడేటువంటి అవకాశం కనపడుతుంది. మరి ఈవీఎంల లెక్కింపు తర్వాత ఎలా ఉంటుందో మరి చూడాలి. ఇటు జార్ఖండ్ కూడా నువ్వా నేనా అన్నట్టే ఈ యొక్క ఇండియా కూటమి అదేవిధంగా ఇండియా కూటమి ఈ రెండు కూటమిలు కూడా నువ్వా నేను పోటాపోటీగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే దేశంలో ఇటు ఉప ఎన్నికల ఫలితాలు రెండు పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు ఇటు ప్రధానంగా ఇటు వాయనాడుకు సంబంధించినటువంటి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నటువంటి అక్కడ రాహుల్ గాంధీ రాజీనామాతోటి ప్రియాంక గాంధీ అక్కడ పోటీ చేస్తా ఉన్నది. ఇక్కడ కూడా ఆసక్తిగా నెలకొంది. ఇప్పటికే ఇటు వాయనాడులో గతంలో కూడా లక్షల మెజారిటీ సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రియాంక గాంధీ విజయం మాత్రం నల్లేరు మీద నచ్చగానే చెప్పుకోవాలి. ఇప్పుడు అక్కడ కూడా ఇటు పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. నాందేడ్ లో కూడా ఇటు పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూటమి లీడ్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇటు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు ఇటు జార్ఖండ్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మాత్రం ఇటు ఎన్డీఏ కూటమి రెండు రాష్ట్రాల్లో ప్రధానంగా విజయం దిశగా వెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. జార్ఖండ్ లో పోటాపోటీగా ఉన్న మహారాష్ట్ర మాత్రం స్పష్టమైనటువంటి మెజారిటీ ఇప్పటికైతే పోస్టల్ బ్యాలెట్ లో కనపడుతోంది. వెన్నెల చూసుకున్నట్టయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా ఇటు మనం ఎగ్జిట్ పోల్స్ కూడా చూసుకున్నట్టయితే బీజేపీకే మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో మరి మహారాష్ట్రలో అలాగే జార్ఖండ్ లో బీజేపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు అంటారా? తప్పకుండా, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ కనుక చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ లో ఇప్పటికే 90కి పైగా స్థానాల్లో ఇటు బీజేపీకి సంబంధించినటువంటి మహాయుతి కూటమి అయితే ముందుకెళ్తా ఉన్నది. మహా వికాస్ అఘాడీ కూటమి మాత్రం ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు మాత్రం వెనుకబడ్డాయి. దీంతో ఇటు స్పష్టమైనటువంటి మెజారిటీ దిశగా ఇటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఇటు మహారాష్ట్రలో బీజేపీ కూటమి ముందుకెళ్తా ఉన్నది. ఇటు జార్ఖండ్ లో మాత్రం నువ్వా నేను అన్నట్టు పోటాపోటీ కొనసాగుతుంది. బీజేపీ స్వల్ప ఆధిక్యంలో మాత్రం అయితే ఆ కూటమి అయితే కొనసాగుతున్నది. ఇక్కడ ప్రధానంగా ఇటు మహారాష్ట్రలో కానీ లేకపోతే ఇటు జార్ఖండ్ లో కానీ రెండు కూటములు కూడా వివిధ పార్టీల అలయన్స్ తో అయితే ముందుకెళ్తా ఉన్నాయి. జార్ఖండ్ లో మొత్తం 81 స్థానాలు ఉండగా దాంట్లో ఇండియా కూటమికి సంబంధించినటువంటి దాంట్లో జేఎంఎం 43 స్థానాలు, కాంగ్రెస్ కూటమి 30 స్థానాలకు పోటీ చేసింది. ఆర్జేడీ 6 స్థానాల్లో, సిపిఐఎంఎల్ 2 స్థానాల్లో పోటీ చేసింది. అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి బీజేపీ 68 స్థానాలు, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 10 స్థానాల్లో, జేడీయూ 2 స్థానాల్లో, లోక్ జనశక్తి 1 స్థానంలో పోటీ చేసినాయి. 42 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ గా ఉన్నటువంటి జార్ఖండ్ కు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికైతే పోస్టల్ బ్యాలెట్ లో స్వల్ప మెజారిటీతో బీజేపీ కూటమి ముందుకెళ్తా ఉన్నది. అక్కడ నువ్వా నేనన్నట్టయితే ఫలితాలు అయితే పోస్టల్ బ్యాలెట్ లో కనపడుతోంది. మరొకవైపు ఇటు మహారాష్ట్రకు సంబంధించి అయితే 288 స్థానాలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 145 స్థానాలు కాక
ఇటు మహాయుత కూటమి, మహాయుతిలో ముఖ్యంగా బీజేపీ 149, ఏక్నాథ్ షిండే శివసేనకు సంబంధించినటువంటి 81 స్థానాలు, అజిత్ పవార్ సంబంధించినటువంటి ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మరొకవైపు ఇటు మహా వికాస్ అఘాడి కాంగ్రెస్ కూటమికి సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ 101 స్థానాలు, ఉద్ధవ్ ఠాక్రే శివసేన 95 స్థానాలు, శరద్ పవార్ ఎన్సీపీ 86 స్థానాల్లో పోటీ చేస్తుంది. మరోవైపు బీఎస్పీ కూడా బరిలోకి దిగింది, అక్కడ 237 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎంఐఎం పార్టీ కూడా 17 స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉన్నది. ఇటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానంగా రెబల్స్ కూడా 150 స్థానాల్లో ప్రధానంగా కొంత అక్కడ ఎంఎన్ఎస్ కూడా ఇట్లాంటి స్థానాలు కూడా కొన్ని ఆధిక్యత కనపరుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి మాత్రం ఇక్కడ గెలుపు అవకాశాలు స్పష్టంగా అవపడుతా ఉన్నాయి. వెన్నెల అయితే జార్ఖండ్ లో చూసుకున్నట్టయితే మరి పోటాపోటీగా కొనసాగుతుంది, ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా వెళ్తున్న నేపథ్యంలో మరి ఈ నేపథ్యంలో మరి అక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉందంటారా, లేదా స్పష్టమైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే గతంలో కూడా హర్యానాకు సంబంధించి ఇటు పోస్టల్ బ్యాలెట్ కానీ మొదటి రౌండ్ లో కానీ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగినా కానీ ఆ తర్వాత ఇటు బీజేపీ పుంజుకుని చివరి వరకు ఇటు నువ్వా నేను అన్నట్టు పోటాపోటీగా వెళ్ళినా కానీ చివరికి బీజేపీ గెలిచినటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి కాంగ్రెస్ నేతలు కూడా అదే చెప్తా ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైన తర్వాత ఓటర్లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఇటు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ప్రధానంగా అనేక అంశాలని ఇక్కడ ప్రస్తావిస్తూ ఈ యొక్క ఎన్నికల్లో ఈ యొక్క కులగణానికి సంబంధించినటువంటి ఇది రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పంట ధరలకు మద్దతు ధరకు సంబంధించిన ఉద్యోగాలు సంక్షేమం సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా వీటి మీద ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ యొక్క ఎన్నికల పైన దీని ప్రభావితం ఉంటుందన్నటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం అక్కడ అబ్జర్వర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో అటౌట్న ఇక్కడికే ఢిల్లీకి కూడా పంపినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి అబ్జర్వర్లను కూడా జార్ఖండ్ కు పంపినటువంటి పరిస్థితి. మరొకవైపు మహారాష్ట్రలో కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్లు అక్కడే ఉండాలని చెప్పేసి ఎన్నికల తుది ఫలితాలు వచ్చేంత వరకు కౌంటింగ్ కేంద్రాల నుంచి కూడా ఎవరు కూడా కదలొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అటు శ్రేణులకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు ఈవీఎంలు గతంలో హర్యానా మాదిరిగా కూడా ఈవీఎంలలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ వస్తుందని చెప్పేసి ఆశాభావంలో కాంగ్రెస్ పార్టీ కూటమి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రధానంగా నార్త్ మహారాష్ట్ర కానీ లేకపోతే అక్కడ 12 స్థానాలు ఇటు ఎస్టీ రిజర్వ్ ఉంది. ఈ రిజర్వ్ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని చెప్పి భావిస్తా ఉన్నారు. మరొక వైపు ఇటు తెలంగాణ రాష్ట్రానికి అనుకున్నటువంటి తెలుగు ప్రాంతాలు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రాంతాలలో ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కాంగ్రెస్ నేతలు ఇటు బీజేపీ తెలుగుదేశం సంబంధించి ఇటు జనసేనకు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు ప్రచారం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో పట్టు సాధిస్తామని చెప్పి ఆశలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క తుది ఫలితాలు వచ్చేంత వరకు ముఖ్యంగా ఈవీఎంలు ప్రారంభమైన తర్వాత ఫలితాలు మారుతాయని చెప్పి ట్రెండ్స్ మారుతాయని చెప్పి కాంగ్రెస్ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది. అలాగే చూసుకున్నట్టయితే ఇటు మహారాష్ట్రలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు, అంటే కాంగ్రెస్ వెనకబడడానికి గల కారణాలు ఏంటి, ఏదైతే హామీలు ఉన్నాయో అవి కూడా కొంతమేరకు ప్రజల్లో నెగిటివ్ గా వెళ్ళాయి అనుకోవచ్చా అసలుకి? అంటే ఇతర రాష్ట్రాల బదులు అక్కడైతే ఎలాంటి హామీలు గ్యారెంటీలు అయితే ఇవ్వలేదు. ఇటు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ హర్యానాలో కానీ ఇచ్చినటువంటి 7 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు లెక్క అక్కడ గ్యారెంటీలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే రైతు సంక్షేమం విద్యా ఉపాధికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా పెద్దపీట వేస్తామని చెప్పి వీటికే ప్రాధాన్యతగా ఈ హామీలను అమలు చేస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి, అంటే మనం చూసుకోవచ్చు ఒక దశలో ఫ్రీ బస్ కూడా క్యాన్సిల్ చేస్తామంటూ కూడా కొంత మేరకు వచ్చి దాన్ని కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ నేపథ్యంలో ప్రజల్లోకి అది కూడా ఒక అంశంగా వ్యతిరేకంగా వెళ్ళింది అనుకోవచ్చు అంటారా? రాంబాబు చెప్పండి. రాంబాబు, మనం చూసుకున్నట్లయితే ఇటు ఫ్రీ బస్ విషయంలో కూడా కొంతమేరకు కాంగ్రెస్ లో మనం చూసుకోవచ్చు, అది కూడా మహిళలకి ఫ్రీ బస్ ఉండదు అంటూ కూడా ఒక ప్రచారం వచ్చింది. లేదు ఫ్రీ బస్ కొనసాగుతుంది అంటూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరపున చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అది కూడా కొంతమేరకు ప్రజల్లో నెగిటివ్ గా వెళ్ళింది అనుకోవచ్చు అంటారా? అంటే తెలంగాణకు సంబంధించినటువంటి పథకాలను అక్కడ రోల్ మోడల్ గా చూపించేటువంటి ఒక ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అక్కడ ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఫ్రీ బస్ కు సంబంధించినటువంటి దాంట్లో లెక్కలతో సహా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా చూపించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ
దేశంలో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా బీజేపీ ఇటు దేశంలో పరిపాలన కొనసాగుతోంది కాబట్టి ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఇటు రాష్ట్రంలో ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబైలో కూడా ఇటు నిలబెట్టుకోవాలని చెప్పి బీజేపీ శతవిధాలుగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల నేపథ్యంలో ఇటు టికెట్లు కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు కాంగ్రెస్ లో ఇటు అదే విధంగా వీళ్ళ మహావికాస్ అఘాడీ కూటమిలో రెబల్స్ కూడా ఎక్కువైనటువంటి నేపథ్యంలో వాళ్ళని భుజగించేటువంటి ప్రయత్నం చేసిన రెబల్స్ చాలా మంది మిగిలిపోయినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇటు ఈ శివసేన కూటమి చీలడము, లేకపోతే అదేవిధంగా అజిత్ పవార్ ఇటు శరద్ పవార్ నుంచి విడిపోవడము, ఎన్సీపీ రెండు పార్టీలు కూడా చీలిక సంబంధించినటువంటి అంశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఇటు ఎన్సీపీ కానీ లేకపోతే సిండే సంబంధించినటువంటి శివసేనకు సంబంధించిన అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కాబట్టి ప్రధానంగా రాష్ట్రంలో అధికారంతో ఉన్నటువంటి పార్టీకి కొంత లబ్ధి చేకూరుతున్నటువంటి ఆలోచనలోనే ఇటు కేంద్రంలో